This is the future. హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేషన్. ఫ్రెండ్స్, లేటెస్ట్గా వచ్చిన మరికొన్ని ఓటీటీ అండ్ ఫిల్మ్ అప్డేట్స్ ఈ వీడియోలో చూద్దాం. సో చూసే ముందు మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో ఉన్న క్వాలిటీ కంటెంట్ అప్డేట్స్ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎండ్ చేద్దాం వీడియో. నెంబర్ 1 నారప్ప స్టారింగ్ వెంకటేష్. మనం లాక్డౌన్ స్టేజ్లో ఈ మూవీ డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్ అయితే చేసాం. సో ఇక్కడ వచ్చేసి December 13కి బర్త్డే స్పెషల్గా వెంకటేష్ గారిది ఆ ఒక్కరోజు ఏపీ అండ్ తెలంగాణ థియేటర్స్లో అయితే రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 2 ది పేల్ బ్లూ ఐ. ఇది నెట్ఫ్లిక్స్ వారి ఒరిజినల్ హారర్ మిస్టరీ డ్రామా ఫిల్మ్. ఈ మూవీకి సంబంధించిన న్యూ ట్రైలర్ అయితే నెట్ఫ్లిక్స్ ఇండియా వారు అయితే రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే చాలా బాగుంది. ఇది ఒక మర్డర్ ఇన్వెస్టిగేటివ్ డ్రామా ఫిల్మ్ అయితే ఉండబోతుంది. సో ఈ మూవీ రిలీజ్ వచ్చేసి January 6కి కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్లో అలానే ఎట్ సేమ్ డే వచ్చేసి నెట్ఫ్లిక్స్ ఇండియాలో ప్రీమియర్ చేస్తున్నారు ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్. నెంబర్ 3 హౌస్ ఆఫ్ ద డ్రాగన్ సీజన్ 2. దీని గురించి మనకు తెలిసిందే, ఇది గేమ్ ఆఫ్ థ్రోన్స్కి ప్రీక్వెల్ సిరీస్కి అయితే వచ్చింది. సో సీజన్ 1 Disney+ హాట్‌స్టార్లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయితే అయింది, అలానే అవార్డ్స్ కూడా సెలెక్ట్ అయింది. సో సీజన్ 2కి సంబంధించిన షూట్ వర్క్ అనేది March 2023 ఇయర్ నుంచి అయితే బిగిన్ చేయబోతున్నారు. అండ్ మనం ప్రీమియర్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు 2024 సెకండ్ హాఫ్లో. నెంబర్ 4 అక్షయ్ కుమార్ అండ్ టైగర్ ష్రాఫ్ లీడర్లో వస్తున్న మూవీ బడే మియాన్ అండ్ చోటే మియాన్. ఈ మూవీ ఉన్నట్టు మనకి ఆల్రెడీ తెలిసిందే. సో ఎస్డే వచ్చేసి ఒక అప్డేట్ అయితే రివీల్ చేస్తారు. ఇందులో వచ్చేసి పృథ్వీరాజ్ సుకుమారన్ గారు వచ్చేసి యాంటోగనిస్ట్ రోల్ అయితే మనకి కనబడబోతున్నారు. నెంబర్ 5 వాల్తేరు వీరయ్య. ఈ నుంచి మనకు న్యూ పోస్టర్ విత్ రిలీజ్ డేట్తో ఉన్నది రివీల్ చేశారు. ఫ్రెండ్స్, మీకు పాయింట్ డిస్ప్లే అవుతుంది కదా, అదే ఆ పోస్టర్ వచ్చేసి. నెంబర్ 6 హారర్ అండ్ మిస్టరీ ఫిలిం మెగన్. ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ అయితే రిలీజ్ చేస్తారు. సో ట్రైలర్ అయితే మీరు చూడాల్సిందే, చాలా అంటే చాలా బాగుంది. ఈ మూవీని థియేటర్స్లో వచ్చేసి January 6కి అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 7 రీసెంట్గా థియేటర్స్ రిలీజ్ అయిన హిస్టారికల్ డ్రామా ఫిలిం హర హర్ మహాదేవ్. ఈ మూవీని వచ్చేసి December 9కి G5 ప్లాట్ఫామ్ అయితే ప్రీమియర్ చేస్తున్నారు. బట్ ఓన్లీ వాళ్ళు మరాఠీ లాంగ్వేజ్ ఒకటే కన్ఫర్మ్ చేశారు. ఇది మనకి సౌత్ కూడా ఉంది. సో సౌత్ ఆడియోస్ని ఎట్ సేమ్ డే అయినా లేకుంటే కొన్ని రోజుల తర్వాత అయినా ప్రీమియర్ చేస్తారు. నెక్స్ట్ నెంబర్ 8 ధమాకా. సో ఈ మూవీ నుంచి దండకడియల్ సాంగ్ అయితే రిలీజ్ చేశారు, అలానే ట్రైలర్ రిలీజ్ డేట్ కూడా రివీల్ చేశారు. December 15th ఈవినింగ్ 6 PM వచ్చేసి అఫీషియల్ ట్రైలర్ని అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఫ్రెండ్స్, మీలో ఎంతమంది ధమాకా మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి, ధమాకా ఫైర్ సింబల్తో. నెంబర్ 9 రుహానీ శర్మ లేడీ ఓరియంటెడ్ ఫిలిం హర్ చాప్టర్ 1. ఇది ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఫిల్మ్ అయితే ఉండబోతుంది. సో ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే రివీల్ చేశారు. ఫ్రెండ్స్, మీకు పాయింట్ డిస్ప్లే అవుతుంది కదా, అదే ఆ పోస్టర్ వచ్చేసి. నెంబర్ 10 సంక్రాంతికి వచ్చేసి మరొక స్మాల్ బడ్జెట్ మూవీని అయితే కన్ఫర్మ్ చేశారు. ఈ మూవీ టైటిల్ వచ్చేసి విద్యా వాసుల అహం స్టారింగ్ రాహుల్ విజయ్ అండ్ శివాని. సో January 14కి ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 11 సాయి ధరమ్ తేజ్ 15th మూవీ ఎస్టే వచ్చేసి టైటిల్ గ్లిమ్స్ వీడియోని అయితే రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ గారి వాయిస్ అవుతో గ్లిమ్స్ వీడియో అయితే సింప్లీ సూపర్. సో చెప్పాలంటే యూనిక్ కాన్సెప్ట్తో ప్రొడక్షన్ వారైతే మన ముందుకైతే రాబోతున్నారు అర్థమవుతుంది. సో మూవీ టైటిల్ వచ్చేసి విరూపాక్షి అని అయితే కన్ఫర్మ్ చేశారు, అలానే పాన్ ఇండియాలో రిలీజ్ చేస్తున్నట్టు కూడా కన్ఫర్మ్ చేశారు. రిలీజ్ డేట్ కూడా లాక్ చేసుకున్నారు. April 21st 2023 ఇయర్లో అయితే మనకి వరల్డ్ వైడ్గా థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 12 అనిల్ రావిపూడి అండ్ ఎన్టీఆర్ గారి కాంబో NBK 108. సో ఈ మూవీ షూటింగ్ అనేది టుడే నుంచి అయితే బిగిన్ చేశారు, పూజ లాంచ్ కూడా జరిగింది. నెంబర్ 13లో DC నుంచి ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. Wonder Woman 1, Wonder Woman 2 అయితే వచ్చాయి కదా, సూపర్ హిట్ అయితే అయ్యాయి. సో ఫ్యూచర్లో DC వారి నుంచి Wonder Woman 3 వస్తుందనుకుంటే ఒక షాకింగ్ అప్డేట్ అయితే రివీల్ చేశారు. Wonder Woman 3 తీయబోయేది లేదు, క్యాన్సిల్ చేసినట్టు. ఇది వచ్చేసి ఇప్పటికి లాకర్లు అయితే పెట్టడం జరిగింది. నెంబర్ 14 జయ 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 హే. సో ఆల్రెడీ మీకు చెప్తున్నాను కదా, ఈ క్రిస్మస్కి ప్రీమియర్ అయితే ప్లాన్ చేస్తున్నారు Disney+ హాట్‌స్టార్ వారు అని చెప్పేసి. సో వాళ్ళు వచ్చేసి రన్నింగ్ సూన్ అని ఒక పోస్టర్ అయితే రివీల్ చేస్తారు. మనకి ఈ క్రిస్మస్కి ప్రీమియర్ అయితే అవుతుంది Disney+ హాట్‌స్టార్లో. సో ఇంకా డబ్బింగ్ వర్షన్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళైతే రివీల్ చేయలేదు. సో డేట్ అయితే రివీల్ చేస్తారు కదా, దాంతోపాటు ఏమైనా రివీల్ చేయవచ్చు. నెక్స్ట్ నెంబర్ 15 టిల్లు స్క్వేర్. ఫ్రెండ్స్, మళ్ళీ ఈ మూవీలో వచ్చేసి హీరోయిన్ అయితే మార్పు. ఫస్ట్ శ్రీల, సెకండ్ అనుపమ, రీసెంట్గా వచ్చేసి మెడనో సెబాస్టియన్ అయితే తీసుకున్నారు. సో టెస్ట్ షూట్ కూడా జరిగింది, బట్ ఆ రోల్కి తను కరెక్ట్ కాదని చెప్పేసి తను కూడా ప్రాజెక్ట్ నుంచి అయితే అవుట్ అయిపోయింది. సో రీసెంట్గా మరొక పేరైతే వస్తుంది మేకర్స్ నుంచి, అదే రీసెంట్గా హిట్ 2తో హిట్ అందుకున్న మీనాక్షి చౌదరి. సో మీనాక్షి చౌదరిని అయితే కాంటాక్ట్ అయితే అవుతున్నారు. సో తిన్నైతే తీసుకుందామంతే చూస్తున్నారంట. నెంబర్ 16 అవతార్ ద వే ఆఫ్ వాటర్. నెక్స్ట్ డే వచ్చేసి లండన్లో స్పెషల్ ప్రీమియర్ అయితే పడింది. సో చూసిన వారు పాజిటివ్ రివ్యూస్ అండ్ బెస్ట్ క్రిటిక్స్ అయితే ఇస్తున్నారు. సో సోషల్ మీడియాలో ఎలాంటి స్పాయిలర్స్ అయితే రివీల్ కాలేదు.
అండ్ వరల్డ్ వైడ్గా థియేటర్స్లో మూవీని వచ్చేసి December 16th అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఫ్రెండ్స్, ఇండియాలో బుకింగ్స్ కూడా ఓపెన్ అయిపోయాయి. సో మరి మీరు బుక్ చేసుకున్నారా? నెక్స్ట్ నెంబర్ 17, లాక్డౌన్ స్టేజ్లో వచ్చేసి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ఒక మూవీ అయితే రిలీజ్ అయింది. సూపర్ హిట్ అయితే అయింది. అదే లూడో. సో ఈ మూవీని మీరు ఇంకా చూడకపోయి ఉంటే ఖచ్చితంగా చూడండి. మనకి తెలుగు డబ్బింగ్ కూడా ఉండాలి అనుకుంటున్నాను. నాకు కరెక్ట్గా ఐడియా అయితే లేదు. సో చూడని వారు టుడేనైతే ట్రై చేయండి. మీకు డెఫినెట్గా ఈ మూవీ నచ్చుతుంది. సో ఈ డైరెక్టర్ నుంచి మరొక మూవీ అయితే రాబోతుంది. ఇది కూడా ఒక యాంథాలజీ మూవీగానే ఉండబోతుంది. మూవీ టైటిల్ వచ్చేసి మెట్రో. సో ఇందులో వచ్చేసి అయితే రాయ్ కపూర్ అండ్ సారా అలీ ఖాన్ ఇంకా చాలా మంది కాస్ట్ అయితే కనబడబోతున్నారు. సో ఈ మూవీ వచ్చేసి 2023 ఇయర్లో అయితే థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 18, తలపతి 67th ఫిల్మ్. ఫ్రెండ్స్, ఈ మూవీలో వచ్చేసి అర్జున్ సజ్జా అండ్ యాక్ట్రెస్ ప్రియా ఆనంద్ తలపతి 67th ఫిల్మ్లో మనకు కనబడబోతున్నారు. నెంబర్ 19, తంగలాన్ స్టారింగ్ విక్రమ్. సో టుడే వచ్చేసి పా రంజిత్ గారి బర్త్డే స్పెషల్గా వర్కింగ్ స్టిల్ పోస్టర్ అయితే రివీల్ చేశారు. నెంబర్ 20, జయం రవి 30th ఫిల్మ్. ప్రెజెంట్ వచ్చేసి ఈ మూవీ షూటింగ్ అనేది ఊటీలో అయితే జరుగుతుంది. సో జయం రవి గారు ఒక పిక్ అయితే రివీల్ చేశారు. సో ఈ మూవీలో ఫీమేల్ లీడర్లు వచ్చి ప్రియాంక మోహన్ గారు అయితే కనబడబోతున్నారు. నెంబర్ 21, కళ్యాణ్ రామ్ న్యూ ఫిల్మ్ డెవిల్. సో ఇక్కడ వచ్చేసి టీమ్ వచ్చేసి కాకై కోడిలో వచ్చేసి 20 days షెడ్యూల్ అయితే ప్లాన్ చేశారు. సో టుడే వచ్చేసి నందమూరి కళ్యాణ్ రామ్ గారు అయితే షెడ్యూల్ అయితే జాయిన్ అయ్యారు. నెక్స్ట్ నెంబర్ 22, రజనీకాంత్ ఫిలిం బాబా. ఈ మూవీని వచ్చేసి 4K వర్షన్లో థియేటర్స్లో రిలీజ్ అయితే చేస్తున్నారు. December 10th తమిళ్ వర్షన్ ఓన్లీ. నెక్స్ట్ నెంబర్ 22, డైరెక్టర్ హరీష్ శంకర్, మైత్రి మూవీ మేకర్స్ అండ్ పవన్ కళ్యాణ్ గారి కాంబో. సో ఇలా కాంబోలో ఒక మూవీ అయితే ఉంది కదా, అదే బావదీవుడు భగత్ సింగ్. సో అది స్టోరీ నచ్చకపోవడం వల్ల అదైతే పక్కకైతే వెళ్ళిపోయింది. సో రీసెంట్ వీడియోస్లో చెప్పాను కదా, హరీష్ శంకర్ గారు వచ్చేసి ఫ్రెష్ సబ్జెక్ట్ అయితే రాస్తున్నారు. మనకి తేరీ మూవీని అయితే రీమేక్ అయితే తీసుకురావట్లేదు, మైత్రి మూవీ మేకర్స్ అని చెప్పేసి మళ్ళీ ట్యాగ్ అయితే వైరల్ అవుతుంది. సో తేరీ మూవీనే రీమేక్ చేసేయబోతున్నారు, దీన్నే అనౌన్స్ చేయబోతున్నారు మైత్రి మూవీ మేకర్స్ అని చెప్పేసి. ఇది కొన్ని బిగ్ పేజెస్ వారు కూడా అనౌన్స్ చేస్తున్నారు, దీన్నే కన్ఫర్మ్ చేశారు. సో దీన్నే త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నారు అని చెప్పేసి. సో ఇంకా మైత్రి మూవీ మేకర్స్ వచ్చేసి దీన్నే కన్ఫర్మ్ చేసేలాగున్నారు. ఫ్రెష్ సబ్జెక్ట్ అయితే మనకి వచ్చేలాగా లేదు. సో చూద్దాం, మైత్రి మూవీ మేకర్స్ అనౌన్స్మెంట్ ఇచ్చే వరకు అయితే చూద్దాం మనకి ఫ్రెష్ సబ్జెక్ట్ వస్తుందా లేకుంటే తేరీ మూవీనే రీమేక్ అవబోతుందా అనేది. నెక్స్ట్ నెంబర్ 23, మసూదా. ఇది ఒక హారర్ మిస్టరీ ఫిలిం. స్మాల్ బడ్జెట్లో వచ్చి థియేటర్స్ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయితే అయింది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి ఆహా ప్లాట్ఫామ్ వారు అయితే బ్యాక్ చేసుకున్నారు. సో మనం డిజిటల్ ప్రీమియర్ ఎక్స్పెక్టెడ్ December 16th ఆర్ December 23rd ఆన్ ఆహా వీడియో తెలుగు ఆడియో. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. మరి కొన్ని యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. No more waiting for the gun to fire. No more walking through revolving doors.